5 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చదివే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. నేను వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఎంత డిజిటల్ మీకు సోషల్ మీడియా వచ్చినా, ఫేస్బుక్ వచ్చినా, రకరకాల ఎన్ని వచ్చినా కూడా ఒకటే సింపుల్, దే హ్యావ్ టు కరెక్ట్. మా పెద్దలు కోదండరామ గారు అందరూ కరెక్ట్ చేయాలా. ఆనాడు అంటే ఈ యొక్క సాంకేతిక డిజిటల్ మీడియా రాకముందు దశాబ్దాల కింద, సరే 40 ఏళ్ళ 50 ఏళ్ళ 100 సంవత్సరాలు, ఆనాడు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా, 70 ఏళ్ళ 80 మంది కంపేర్ చేస్తే ఈ నేటి సమాజంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నారు, రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ రెండుగా కనపడతా ఉంది. అంటే ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి గుణగణాలు చాలా మటుకు కల్తీ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది. అందుకే దాని కారణంగానే, అంటే పుస్తకాలు చదవని కారణంగానే, పుస్తకాలు గొప్పవాళ్ళ పుస్తకాలు చదివితే డెఫినెట్గా కొంత స్ఫూర్తి పొందుతారు, వాళ్ళకి ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం, బట్టి కొట్టడము, కాపీ కొట్టడము, ర్యాంకులు మార్కుల కోసం ఉంది. బట్ ఎడ్యుకేషన్ చదువు అంటే మరి బేసిక్గా చదువు అనేది బేసిక్గా అక్కడ అర్థం పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది పోయింది ఈరోజు లేదు.
ఏం చదవాలా, ఏ కోర్సు చదవాలా, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంత సంపాదించాలా, ఎట్లా రాసి పెట్టాలా, ఏం చేయాలి తప్ప అంటే అసలు మానవ జన్మ అనేది దానికి సార్థకత లేకుండా పోతూ ఉంది. సో అందుకని మళ్ళీ ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి పద్ధతులు, ఆనాటి ఆలోచన విధానాలు రావాలంటే మళ్ళీ ఆనాటి పుస్తకాలు ఈనాడు చదివితేనే మళ్ళీ ఆనాటి వాతావరణం వస్తుంది అనేది నాకున్నటువంటి ఆలోచన.